రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోటీ పడి దూసుకుపోవాలని ఆకాంక్షించారు. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. అమరావతి రైతులకు అండగా ఉంటామన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. తెలుగు వాళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు జాతి ఎప్పటికీ ఒకటే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి ఇవాళ్టితో 12 ఏళ్లైందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై ఎక్స్ లో పోస్ట్ చేశారు బాబు. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలుగా వెలగాలని ఆకాంక్షించారు చంద్రబాబు. 2027 గోదావరి పుష్కరాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేశారు బాబు. రాజమండ్రి మెగా సిటీగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారులు, ఘాట్లు, తాగునీరు, శానిటేషన్, మౌలిక వసతులు, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అమరావతి రైతులకు అండగా ఉంటామన్నారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామన్నారు. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. భూములు ఇవ్వాలని రైతులను బలవంత పెట్టడం సరికాదన్నారు జగన్. నేషనల్ హైవే రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు పోతుంది, 110 కిలోమీటర్లు. నీకేం కావాలి నీకు అని మనం చెప్తాను. ఇది ఎక్కదు. ఎందుకు ఎక్కదు? ఇది స్కామ్లు జరుగుతాడు. మనం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే కావాలో దాని ప్రకారమే మనం పోతాం తప్ప బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. దాని గురించి సమస్య లేదు. మీ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తాం. యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వ్యవస్థలను కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో 10,000 ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. డిఎస్సి 1998లో ఇచ్చిన డిఎస్సిలో 5,847, స్పెషల్ డిఎస్సి 2019 521, అవి కాకుండా కేజీపీ లోన్ వచ్చి 1250. అమరావతికి భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు రైతులు. భూములు ఇవ్వని రైతుల్ని కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందంటూ తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ని కలిశారు. బలవంతంగా తమ భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.